జూలై 27న సూపర్ స్టార్ కృష్ణ ఏ విధంగా అయితే వేరువేరు సంవత్సరాల్లో 3 సినిమాలతో పలకరించారో అదేవిధంగా జూలై 28న వివిధ సంవత్సరాల్లో 3 చిత్రాలతో సందడి చేశారు. ఆ చిత్రత్రయాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఫిల్మ్ జన్మ జన్మల బంధం 1977 జూలై 28న తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో నటశేఖర కృష్ణ, కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించగా ప్రముఖ దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి రూపొందించారు. స్వర బ్రహ్మ కెవి మహదేవన్ సంగీతం అందించిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెకండ్ ఫిల్మ్ రామరాజ్యంలో భీమరాజు 1983 జూలై 28న రిలీజ్ అయిన ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ, అందాల తార శ్రీదేవి జంటగా ఆకట్టుకోగా ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామరెడ్డి రూపొందించారు. చక్రవర్తి సంగీతం అందించిన రామరాజ్యంలో భీమరాజు చిత్రం విజయపదంలో పయనించింది. థర్డ్ ఫిల్మ్ అశ్వత్థామ 1988 జూలై 28న విడుదలైన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, ఊర్వశి శారద ప్రధాన పాత్రలు పోషించగా ప్రముఖ దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించారు. చక్రవర్తి ఈ సినిమాకి సంగీతం అందించారు. అశ్వత్థామ చిత్రం విజయపదంలో పయనించింది. డియర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్, వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏది, అలాగే ఏ చిత్రాన్ని ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.